ఎక్స్పీరియన్స్, బట్ యు ఆర్ ఆస్కింగ్ పైథాన్, వై? వాట్ ఈస్ ద రీజన్? చెప్పాలి, అదే అడగాలి మరి. ఏం చెప్పాలా? జేసన్ వచ్చా? ఎస్, ఐ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ ఆన్ జేసన్, ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ జేసన్. జేసన్ స్క్రిప్ట్ రాయడం వచ్చు, జేసన్ అర్థం చేసుకోవడం వచ్చు, జేసన్లో ఇంకా మోడిఫికేషన్ చేయడం కూడా వచ్చు. ఇక అవసరం అనుకుంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉన్న సర్వీసులు దగ్గర దగ్గరగా నాకు చాలా సర్వీసులు వచ్చు. నీ ప్రాజెక్ట్లో ఏ సర్వీసులు ఉన్నాయి అది చెప్పు ఫస్ట్. నీ ప్రాజెక్ట్లో ఏ సర్వీస్ మీద నేను పనిచేయాలి అది చెప్పు ఫస్ట్. ఎస్ ఎస్. ఇలాగా ఈ విధంగా నువ్వు మాట్లాడగలిగితే అవతలోడు జాపిస్తాడు. అంతేగాని ఊరిక అది రిక్వైర్మెంట్ ఉందో లేదో తెలియదు. చాలా మంది క్యాబ్డీలు చేస్తూ ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళే. రేయ్, పంపిస్తా కానీ చెప్పు, మొత్తం ఏడబ్ల్యూఎస్ అంతా పక్కాగా వచ్చురా వాడికి. వాడిని నువ్వు దెబ్బ కొట్టాలంటే ఏం చేస్తావు తెలుసా? వాడికి పైథాన్ వచ్చో లేదో అడుగు అంతే. పైథాన్ రాదుగా, అంతే, అక్కడి నుంచి భయపెట్టి పంపించేసి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రాజడీ. ఎవరో మనకు తెలిసిన వాళ్ళే, బంధువులే. వాడిని అడగరా, బాగా గో లాంగ్వేజ్ వచ్చా అడుగు, రిఫరెన్స్ ఇచ్చినోడే మళ్ళీ. నేనేమంటానంటే రిఫరెన్స్ వెనక నుంచి ఇచ్చి ముందు సైడ్లో ఆ విధంగా చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, అదే అడుగుతారు. అంటే రిక్వైర్మెంట్ అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాదు. అందుకని కొన్ని కొన్ని కంపెనీలో సిచ్యువేషన్ బట్టి మనమే చేంజ్ అవుతూ ఉండాలి సింపుల్గా. అంటే ఎందుకు ఇదంతా చెప్తానంటే నువ్వు సూటిగా స్పష్టంగా ఉండాలి. బాస్, ఐ నో దిస్ వన్, ఐ హ్యావ్ అ గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ వన్, ఐ కెన్ హ్యాండిల్ దిస్ వన్. ఎస్, దిస్ ఈజ్ అవర్ స్కోప్, దిస్ ఈజ్ అవర్ లిమిటేషన్, అంతే, అయిపోయింది. అంతేగాని నువ్వు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లాగా ముసలోళ్ళలాగా నన్ను అడిగితే ఎట్లా? నాకున్నది ఎంత ఎక్స్పీరియన్స్? 4 ఏళ్ళు. నాకు తిప్పి తిప్పి కొడితే ఎంత ఉంది? నాకు 2 ఏళ్ళు. 2 ఏళ్ళలోని నువ్వు అది రాస్తావు ఇది రాస్తావు అంటే ఏంది రాసేది? ఇట్లా అలాగా మనం పూర్తి స్థాయిలో కొంతవరకు అనే పట్టు సాధించాలి. సబ్జెక్ట్ మీద పట్టు ఉంటేనే ఇవన్నీ నీకు అవగాహన అవుతాయి. పొరపాట్లు సబ్జెక్ట్ మీద పట్టులేదా, వాళ్ళు గేమ్ ఆడుకుంటారు నిన్ను. అర్థమైందా? సో మొత్తం చెప్పాలంటే ఫీచర్ మాత్రం క్లౌడే బాస్, ఏదైనా సరే. అంటే ఏం లేదు, అసోసియేట్ లెవెల్కి ప్రొఫెషనల్ లెవెల్కి డిఫరెన్స్ ఏంది అని అంటే క్వశ్చన్లో తేడా. అసోసియేట్ లెవెల్లో జస్ట్ 1 లైను ఆ, ఆ, అట్లా ఇచ్చారనుకోండి, ఇది 1 లైన్ 2 లైన్స్ అట్లా ఇస్తారు. బట్ ఇక్కడ ప్రొఫెషనల్ లెవెల్లో ఏంటంటే దాదాపుగా ఒక పేరాగ్రాఫ్ మాదిరిగా ఇచ్చి దీనికి ఆన్సర్ రాయమ్మా అంటారు. అదే తేడా, దానికి దీనికి తేడా అదే. అర్థమైంది? దానికి దానికి తేడా అదే. కాబట్టి ప్రొఫెషనల్ లెవెల్ అనేది వచ్చేసరికి నీకు కొంత ఎక్స్పీరియన్స్ కొంత నాలెడ్జి అట్లా ఉండాలా నీకు, సింపుల్గా. సో నేను ఏమని పిలుస్తానంటే సింపుల్గా మనం ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటారు కొంతమంది. ఎగ్జామ్స్ అయితే ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఎస్ఏ అంటారు కొంతమంది. అర్థమైందా? దీంట్లోనే మళ్ళీ ప్రొఫెషనల్ అసోసియేట్ లెవెల్లోనే ఏడబ్ల్యూఎస్ డెవలపర్ ఉంది. అంటే డెవలపర్స్గా ఎవరైనా ఉన్నోళ్ళు వాళ్ళ ఎగ్జామ్స్ అది రాసుకోవచ్చు. మనం అడ్మినిస్ట్రేషన్ కాబట్టి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రావచ్చు. మనం ప్రొఫెషనల్ అసోసియేట్ లెవెలే ఇదంతా. అంటే ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ డెవలపర్ అంటారు వాళ్ళని. మనల్ని ఏమో ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటారు మనల్ని. అంటే అసోసియేట్ అనమాట. అసోసియేట్ లెవెల్లో ఇట్లా మనల్ని పిలుస్తారనమాట సింపుల్గా. అసోసియేట్ లెవెల్లో ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మనల్ని పిలుస్తారు. వాళ్ళనైతే ఏమని పిలుస్తారో తెలుసా? ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ డెవలపర్, వాళ్ళని అట్లా పిలుస్తారు సింపుల్గా. సో ఈ మాదిరిగా మనం ప్రతిదీ చేయొచ్చు. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ సర్టిఫైడ్ ఇంజనీర్ కూడా ఉంది. అది ప్రొఫెషనల్ లెవెల్ బాస్, ప్రొఫెషనల్ లెవెల్. ఏంటది? ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ సర్టిఫైడ్ ఇంజనీర్, అది ప్రొఫెషనల్ లెవెల్ వాళ్ళే, మనకు కాదు అది. సో ఈ ఈ విధంగా మనం ప్రతిదీ చేసుకోవచ్చు మొత్తం టోటల్గా చెప్పాలంటే. ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనం క్లియర్ అయితే ఎగ్జామ్స్ రాసి మనం పరీక్షలో పాస్ అయినంత మాత్రాన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది లేకపోతే కష్టం, ఏది లేకపోతే కష్టం, చాలా కష్టపడాల్సి వస్తుంది. అర్థమైందా? అట్లా. ఇప్పుడు యాక్చువల్గా నా పాయింట్ ఏంటంటే నీకు ఎంత స్కిల్ వచ్చు అంతే, దాన్ని ఎలా ప్రజెంట్ చేయగలవు అంతే. ప్రజెంట్ చేసిన దాన్ని రియల్ టైంలో ఎలా ఇంప్లిమెంట్ చేయగలవు, హౌ టు ఇంప్లిమెంట్ దాట్, హౌ టు ప్రజెంట్ దాట్, వాట్ ఈజ్ యువర్ స్కిల్, హౌ టు ఇంప్లిమెంట్ దాట్, హౌ టు ప్రజెంట్ దాట్, అంత అయిపోయింది నీ స్టోరీ. ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తావు, ప్రజెంటేషన్ ఎలా చేస్తావు, అయిపోయింది. ఇలా కానీ నువ్వు సెట్గా అయ్యావంటే ఒక్కసారి ఒక కోర్సుల మీద పట్టు సాధించినట్టే. ఇంప్లిమెంటేషన్ ఎలాగా, ప్రజెంటేషన్ ఎలాగా, నీకేం స్కిల్ వచ్చు, వాట్ స్కిల్ యూ హ్యావ్, దట్స్ ఇట్, అయిపోయింది. అది నువ్వు ఒక 20 ఎగ్జామ్స్ రాసి పక్కన పెట్టుకున్న
దే విల్ నాట్ కన్సిడర్ యూ. ఎస్, వై? ప్రజెంటేషన్ లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు, సబ్జెక్ట్ స్కిల్లే లేదు. 20 సర్టిఫికేట్లు ఉంటే నాకేంటి లాభం? కొంతమంది ఈ తెలివితేటలు కూడా ఉపయోగిస్తారు. నువ్వు జాబ్ కొట్టాలంటే ఒక 20 సర్టిఫికేట్లు రాయరా అని. 20 కాదు మిత్రమా, 30 సర్టిఫికేట్లు నీకున్నా సరే ఆడ స్కిల్ అనేది, ఇంప్లిమెంటేషన్, ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఎన్ని సర్టిఫికేట్లు ఉంటే నాకేమంటాడు వాడు. ఇదొకటి. ఇలా ఇలా ఇలాగా మిమ్మల్ని కొంతమంది ఎలాగైనా చెప్తా ఉంటే ఇలాగా మారండి సింపుల్గా. ఓకే. సో ఇదంతా జాగ్రత్తగా కొంత స్టెబిలిటీ తెచ్చుకోవాలి మీరు. స్టెబిలిటీ తెచ్చుకున్న తర్వాత ఈజీగా సెట్ అవుతారు మీరు. ఓకే. సో నా ఇది యాక్చువల్గా మనం చూడాల్సింది. ఆ, ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఆ, ఇది మీరు కొంత అంటే వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయి చేయండి. సింపుల్గా ఉంటుంది, మీకు లైనక్స్ వచ్చు కాబట్టి. ఉమ్, అట్లా. ఆ, తర్వాత నెక్స్ట్ లెవెల్లో మరొక కాన్సెప్ట్ తోటి మళ్ళీ ముందుకెళ్దాం. నెక్స్ట్ లెవెల్లో ఆ తర్వాత మీకు స్పష్టంగా తెలియాల్సింది ఏమంటే, ఆ, చూడండి, యాక్చువల్గా ఇక్కడ మనకి ఒక డేటాబేస్ ఉంది, డిబి. ఒక డేటాబేస్ ఉంది. ఓకే. డేటాబేస్ ఉంది. ఇక్కడేమో S3 బకెట్ ఉంది. S3 బకెట్. సో యాక్చువల్గా ఒక డీబీని తయారు చేయాలంటే మనం ఆర్డిఎస్ వాడతాం. అంటే నేను ఆర్డిఎస్ కొంచెం తెలియదు కాబట్టి నేను దాన్ని టచ్ చేయలేదు. ఆర్డిఎస్ ఉపయోగించి డీబీ సర్వర్లు తయారు చేస్తాం. ఆర్డిఎస్ అనేది ఏంది? వన్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ AWS క్లౌడ్. RDS is one of the major service in AWS cloud which is used to create DB servers instantly. డైరెక్ట్గా తయారు చేయొచ్చు. తర్వాత S3. S3 is a major service in AWS cloud which is used to create S3 buckets. సో ఈ బకెట్స్ని మనం తయారు చేయొచ్చు. అంటే S3 బకెట్ను మనం తయారు చేస్తున్నాం. S3 బకెట్ని అర్థమైంది ఏంటి? ఏం తయారు చేస్తున్నాం? S3 బకెట్ని మనం తయారు చేస్తున్నాం సింపుల్గా. దిస్ ఇస్ అ బకెట్ బాస్. బకెట్. బకెట్ అంటే మీకు కొంచెం ఇదిగా ఉంది. ఎస్, దిస్ ఇస్ బకెట్. అవసరం లేదులే, దిస్ ఇస్ బకెట్ అంటే రాస్తాం, బకెట్. సో ఇదేమో డీబీ సర్వర్, డీబీ ఇన్స్టాన్స్, అదేమో బకెట్. S3 సర్వీస్ ఉపయోగించి బకెట్ తయారు చేస్తాం, ఆర్డిఎస్ ఉపయోగించి చేస్తాం. రైట్. ఆ తర్వాత మనం ఏం చేస్తాం మళ్ళీ? ఇదిగోండి, ఇక్కడ ఇది ఉంది సార్. ఇదేంటి సార్? ఇది EC2 ఇన్స్టాన్స్. EC2 ఇన్స్టాన్స్ అంటే ఇదేంటిది? సర్వర్. ఇదేంటిది? సర్వర్. సర్వర్. ఓకే, సర్వర్ ఇది. మరి దీన్ని ఎలా తయారు చేసేసాం? EC2 ఉపయోగించి. EC2 విత్ ద హెల్ప్ ఆఫ్ EC2 ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సర్వీస్ ఇన్ AWS క్లౌడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ సర్వర్స్. అంటే EC2 అనేది ఒక సర్వర్, ఒక సర్వీస్. S3 అనేది మరొక సర్వీస్. ఇవన్నీ ఇలాగా సర్వీస్లు, ఇవన్నీ సర్వీస్. అంటే ఇప్పుడు యాక్చువల్గా నాది సింపుల్గా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఉంటుంది, మళ్ళీ నాకు బ్యాక్ ఎండ్ సర్వర్లు కూడా ఉంటాయి. ఈ బ్యాక్ ఎండ్ సర్వర్లు అంటే ఏంటి సార్? ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్లు అంటే ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉంటుంది యాక్చువల్గా, అది ఫ్రంట్ ఎండ్ సర్వర్లు. ఓకే. ఇది బ్యాక్ ఎండ్, ఇది కూడా సర్వరేనా? ఇది కూడా సర్వరే. ఇది ఏంది? ఇది బ్యాక్ ఎండ్ కోడ్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ కోడ్ అంటే జావా, పైథాన్ కోడ్ ఉంటుంది యాక్చువల్గా, ఇది బ్యాక్ ఎండ్ సర్వర్లో. సో ఇప్పుడు వాస్తవంగా రియల్గా కస్టమర్ అనే వ్యక్తి ఇలా ట్రై చేస్తుంటాడు. రిక్వెస్ట్ ఇలా ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాడు. చెప్పాను కదా, అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు డేటా అనేది ఫిల్ చేసినప్పుడు ఆ డేటా అనేది బ్యాక్ ఎండ్ నుంచి ప్రాసెస్ జరిగి కొంత డేటానేమో S3లో స్టోర్ అవ్వాలి, కొంత డేటానేమో డీబీలో స్టోర్ అవ్వాలి. అంటే రెండు సర్వీసులు ఇవి. S3 అనే సర్వీసు, అర్థమైందా? డిబి అనే సర్వీస్. S3 అనే సర్వీసు, RDS అనే సర్వీస్. S3 సర్వీస్ ఉపయోగించి బకెట్లు చేసాం.
ఆర్డిఎస్ ఉపయోగించి డీబీ సర్వర్లు తయారు చేసాం. ఇప్పుడు ఏంటయా ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ కెన్ మచ్ టాక్ టు S3 సర్వీస్. అంటే EC2 అనే ఒక సర్వీసు మస్ట్ బి టాక్ టు S3 సర్వీస్. ఎందుకు S3 డేటా పంపిస్తున్నాడు వాడు, ఎలో చేయని, నన్ను రానివ్వు లోపలికి వెళ్ళి నేను డేటా స్టోర్ చేసుకునివ్వు నీ దగ్గర నీ బకెట్లో అని ఈ సర్వీస్ చెప్తుంది. మళ్ళీ ఇదే సర్వీసు ఆర్డిఎస్ సర్వీస్ నన్ను ఎలో చేయనివ్వు, లోపలికి డేటాని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి, నా కస్టమర్ డేటా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేషన్. అంటే మల్టిపుల్ సర్వీసు కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి ఇంటర్నల్గా లోపల. అలాగా ఒక సర్వీసు మరొక సర్వీస్తో మాట్లాడాలి అంటే, ఒక సర్వీస్ ఇంకొక సర్వీస్ తోటి కమ్యూనికేట్ అవ్వాలి అంటే, దానికోసమే మనం ఒక వ్యక్తిని తయారు చేస్తాం. ఆ వ్యక్తి ఇదంతా మేనేజ్ చేస్తూ ఉంటాడు ఇంటర్నల్గా. సో అదంతా కూడా మనం డెవలపర్కి ఎక్సలెంట్గా యాక్సెస్ ఇచ్చి మనం వాళ్ళ చేత చేపిస్తాం. డెవలపర్ ఎవరు? బ్యాక్ ఎండ్ డెవలపర్. వీళ్ళు అంటే ఇదంతా చెప్పాలంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి మనకి మధ్య కోఆర్డినేషన్ ఉంటుందా? 100% కోఆర్డినేషన్ ఉండాలి, లేకపోతే వాళ్ళు మనం కలిసి వర్క్ చేయలేము. అందుకనే కదా ఇప్పుడు టీం వచ్చింది. కాబట్టి సర్వీస్ టు సర్వీస్ మాట్లాడుకోవాలంటే ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్నే ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే రోల్. అది యూ మస్ట్ క్రియేట్ ఏ రోల్. ఆ రోల్ని ఈ సర్వీసులకు అటాచ్ చేయాలి. ఆ రోల్ని సర్వీసులకు అటాచ్ చేస్తే అన్ని సర్వీసుల మీద మనకి కమ్యూనికేషన్ అనేది ఏర్పడింది ఇంటర్నల్గా కమ్యూనికేషన్ ఏర్పడటం వల్ల ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కెన్ బి టాక్ టు, దట్ మీన్స్ మై బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఈజ్ గోయింగ్ టు టాక్ టు S3, మై బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఈజ్ గోయింగ్ టు టాక్ టు RDS. ఈ సర్వీసులతో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ డేటాని S3 బకెట్లో స్టోర్ చేయాలా, DB సర్వర్లో స్టోర్ చేయాలా, ముందే మనం డిఫైన్ చేసి ఉంటాంగా, దాని ప్రకారం ఆ డేటా స్టోర్ అవుతా ఉంటుంది. దట్ మీన్స్ వాట్, ఇక్కడ సర్వీసులు మాట్లాడుకోవాలి. సో ఆ విధంగా మనం ఒక రోల్ తయారు చేసి ఆ రోల్ని ఇక్కడ అటాచ్ చేసి పడేస్తాం. గుర్తుపెట్టుకోండి, రోల్ అనేది సర్వీసులకు మాత్రమే అటాచ్ చేస్తాం. పాలసీ అనేది యూజర్లకు అటాచ్ చేస్తాం. పాలసీ వేరే, రోల్ వేరే. దాని కింద ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ రాసుకుంటాం మరి. జస్ట్ అలో దిస్ రిక్వెస్ట్